ఎండాకాలం ఎండలతోనే గాదు చుక్కలు కనిపించేది. ఇంట్లో ఉండే పిడుగులతోటి గిట్లా చుక్కలు కనిపిస్తాయి. హాఫ్ డే స్కూల్ గిట్లా స్టార్ట్ అయ్యాయి. 2, 3 రోజులైతే హాఫ్ డే స్కూల్ గిట్లా అయిపోతాయి. మన పని అయిపోవడం వాళ్ళు ఇంటికి రావడం. ఇగ ఏం చేస్తారో అర్థం గాదు. అది కొనుక్కొచ్చుకుంటా, ఇది కొనుక్కొచ్చుకుంటా, ఆ గేము, ఈ గేమ్. చిన్నప్పుడేమో గేమ్ ఆడదామంటే మనకు ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడేమో ఆడమంటేనేమో బద్ధకం. అసలు అంతసేపు కూర్చొని ఏం గేమ్‌లాడతాము. మా వోడైతే బయట పిల్లలు ఏ గేమ్ ఆడితే అదొచ్చి ఇంట్లో నాతోటి ఆడతాడనమాట. నాకేమో పని చేసుకొని, ఏదైనా చేసుకోవడానికే చిరాకొస్తుంది. ఇంట్లో పని చేసుకోవడానికే. మా వోడు ఉన్న గేమ్‌లన్నీ తెచ్చి నా మీదనే పెడతాడనమాట. మమ్మీ ఈ గేమ్ ఆడు, మమ్మీ ఆ గేమ్ ఆడు అని నాకైతే సుక్కలు చూపిస్తున్నాడు. ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఎట్లా గడుస్తాయో చూడాలి. అందరి ఇళ్లల్లో ఉంటది ఈ బాధ. నాకొక్కదానికే కాదు. తప్పదు ఏం చేద్దాం. ఆళ్ళతోటే సంతోషం. ఆళ్ళతోటే అన్నీ. కాకపోతే చిరాకొచ్చినప్పుడు చెంప పగలగొడతాము. కానీ మళ్ళీ మనమే కదా దగ్గర తీసుకునేది. మా వోడైతే మంచిగుంటే మస్తుంటాడు. ఇగ చిరాకు తెప్పించిండనుకో ఇగ సైకో అయితాడన